అంతేనా? దేవేంద్రడా, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను నీకోసం. రెడీ ఉన్నావా? వస్తున్నా? ఆడికి వచ్చినా? సరే సరే, ఓకే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఒక కాల్ రావడం జరిగింది. నిన్న ఒక 5-6 వెహికల్స్ అయితే ఫోన్ చేయడం జరిగింది. నిన్న కానీ కూడా వాళ్ళు మన వెహికల్ ఫోటో చూపించినాక సపరేట్ NIC PIC సంబంధించింది కదా, చిల్డ్రన్స్ అంబులెన్స్ కదా, చైల్డ్ కేర్, అలాగే మన వెంటిలేటర్ సంబంధించిన వెహికల్ కాబట్టి మన వెహికల్ బుక్ చేసుకున్నారు. బేబీ వెయిట్ వచ్చేసి మనకు 980 grams ఉందన్నమాట. బేబీ 6 members కి అయితే టెక్నీషియన్స్ కి అయితే నేను ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా అవైలబుల్ లేకపోయేసరికి నేనైతే మన దేవేందర్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. అలాగే చూస్తూనే ఉండండి నాగా ట్రావెలింగ్. నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి, అప్పుడే మా వీడియోస్ అన్ని మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వెహికల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మన దేవేందర్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న జీవన్ హాస్పిటల్ ఉంది కదా, తనైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలి మీకు. గత ఈ మంత్ 1st నుంచి 28వ తారీఖు తర్వాత మనం అయితే పోవడం ఫస్ట్ అనమాట. మన కొత్త అంబులెన్స్ అయితే ప్రీవియస్లో అయితే ఏం రావట్లేదు. మీరు అడగొచ్చు, అన్న ఏందన్న వీడియోస్ పెడుతున్నారు కదా అంటే అవి పాత వీడియోస్. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వీడియోస్ని అయితే 2 విధాలుగా నేనైతే పోస్ట్ చేస్తాను. మీరైతే చూడండి, నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి నాకైతే. సో మన మిత్రులు కొందరు భద్రాచలం నుంచి మన సబ్స్క్రైబర్ అయితే ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఇంకొందరు ప్రసాద్ కూడా, దాంతోపాటు మన రజిత్ కూడా ఫోన్ చేయడం అయితే జరిగింది మనకైతే. తనైతే ఫోన్ చేసి తను ఈ సండే అయితే వస్తున్నట్ట. ధన్యవాదాలు, ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ వల్లనే నేను ఇక్కడి వరకు రాగలిగిన. సపోర్ట్ ఇలాగే ఉండాలని మీరైతే సపోర్ట్ చేయాలి ఇలాగే. సో అలాగే మా వీడియోస్ అయినా అలాగే మా సర్వీస్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే మమ్మల్ని సంప్రదించండి. చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకెళ్తాను నేనైతే. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ మీకు అయితే రావడం జరిగింది. మన దేవేంద్ర అయితే మన ముందు జీవన్ హాస్పిటల్ ఉంటుంది అన్నమాట. తనైతే అక్కడ ఉంటా అనేసి చెప్పడం జరిగింది. అక్కడ వెయిట్ చేద్దాము. సో తనకి ముందే చెప్పడం జరిగింది, బ్రో మొత్తం యూనిఫామ్ అయితే వేసుకోనిగా, మళ్ళీ ఇంకా మనకి ఇబ్బంది కాకుంటుందని చెప్పిన. సో ఆల్రెడీ తనైతే వచ్చేసిండు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. ఇంకోటి, మనము ముందే వెళ్ళిన తర్వాత మన వెహికల్ అయితే డీజిల్ అయితే వేయించుకుందాము. చెప్పండి బ్రో. బ్యాగ్ తెచ్చుకోపోయినావా? జరుగు బ్రో. రైట్ అది వచ్చాక 1:30 అయింది. ఎందుకంటే ఏమైంది? అస్సలు ఎక్కిలే ఇక్కడ, ఇది అస్సలు ఎక్కిలే ఇక్కడ. ఎక్కిలేదా? ఎందుకంటే దేవేందర్కి వచ్చినాడు నైట్. తనకి కన్ఫర్మ్ చేసి 10:30కి అయితే ఫోన్ చేసిన. తనైతే అప్పుడు కేసు వెళ్తున్నా అనమాట. సర్ప్రైజ్ ఇచ్చిండు, నేను ఉంటలేను అనేసి. తర్వాత మళ్ళీ నా ఉంటలే అన్న అని చెప్పినాడు. తను అయితే కేసు వెళ్ళి రావడానికి అయితే నైట్ 1:30 అయితే అయ్యిందంట. సో తను నిద్ర లేదంట. నాకు కూడా నేను పొద్దున 4:30కి లేచిన. మా పాప కొంచెం పెద్ద పాప లేచి ఏడిస్తే ఫోన్ అట్లనే ఇంకా మేలుకొని ఉన్నా. ముందైతే వెళ్ళి మనమైతే డీజిల్ అయితే ఊహించుకున్నాము. అంటే వీళ్ళు లేట్ చేసిందా లేకపోతే వీళ్ళు లేట్ చేసి అసలు అలా క్లియరెన్స్ ఎక్కువ అయిపోయింది, కానీ వీళ్ళు డిశ్చార్జ్ ఫార్మ్ రాయలేదు. అలాగే ఆక్సిజన్ చెక్
షిఫ్ట్ చేసుకున్నాం. 2 కూడా ఫుల్ ఉన్నాయి, కాకపోతే మళ్ళీ కూడా చూసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనం ఫిల్ చేసి కూడా 1 వీక్ అవుతుంది. కేసు ఎర్లీ మార్నింగ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తతోనే ముందే షిఫ్ట్ చేసుకుంటున్నారు. ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇబ్బంది అవ్వద్దు అనేసి వాళ్ళైతే మార్నింగ్ టైంలో అయితే పెట్టుకున్నారు ప్రోగ్రాము. ఆ సార్ అయితే మనకైతే లొకేషన్ పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చెంపాపేటలో ఉన్నాము మనం అయితే. అయితే ఇక్కడ విషయం చెప్పాలి, ఆ బేబీ మనకు 980 grams ఉందంట, ట్విన్స్ బేబీస్. సో ఫస్ట్ అయితే ఒక బేబీని షిఫ్ట్ చేయాలి. వాళ్ళు ఈరోజు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్లో పెడతారంట. ఒకవేళ అక్కడంతా ఓకే ఉంటే వాళ్ళైతే ఇంకో బేబీని కూడా తీసుకెళ్తా అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే మిలిటరీ హాస్పిటల్ అని అక్కడ తీసుకెళ్తున్నారు, నియర్ బై సికింద్రాబాద్ అని చెప్పారు వాళ్ళైతే. సో అక్కడ ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఇప్పటికే వాళ్ళకు 8.5 lakhs 8 నుంచి 8 లక్షల ఖర్చు అయినాయంట. వాళ్ళ ఫాదర్ అయితే ఫోన్ చేసిండు, బేబీ వాళ్ళ ఫాదర్. నేను చెప్పినంటే ఇంకా మా వల్ల కదన్నా, ఇక్కడ మేము పెట్టలేము, ఇప్పటికే చాలా డబ్బులు పెట్టుకున్నాను, డబ్బులు ఇవ్వను, నాకు చాలా ఇబ్బంది ఉంది. మేము అక్కడ సికింద్రాబాద్లో ఉంటాము, అక్కడ మాకు దగ్గర అవుతుంది, అక్కడ మేము అక్కడనే చూపించుకుంటాం అనేసి తనైతే చెప్పడం జరిగింది అన్నమాట. సీరియస్ ఎవరికైనా కొత్త వెహికల్ వేరా పాత వెహికల్ వేరా? ఇది క్యాష్ కదా. ఏం ఇచ్చారా ఇప్పుడు గ్యాస్ పడదు? ఇది ఎగ్జాక్ట్ ఉన్నాను ఎప్పుడు రాగానే గల్లీలో ఉంది హాస్పిటల్. ఇది అక్కడ బయటకు వస్తారా మీరు ఏమన్నా?
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడే మేమైతే హాస్పిటల్ దగ్గరకు అయితే రావడం జరిగింది. వాళ్ళు మన కోసం వెయిటింగ్ అన్నమాట. ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళి చూద్దాం, కలుద్దాం వాళ్ళని. కలిసి వాళ్ళతో మాట్లాడి, అలాగే మన టెక్నీషియన్ అయితే తను నిద్ర లేదని తనైతే పడుకోవడం జరిగింది, అక్కడ కనిపిస్తున్నారు కదా. సో ఇంకా తను లేపి ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. మనము లోపలికైతే వెళ్ళిపోయి వాళ్ళతో ఒకసారి మాట్లాడి కండిషన్ తెలుసుకొని, అలాగే మన మిషన్స్ అన్నీ మళ్ళీ ఆన్ చేసుకొని చెక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము. మన దగ్గరలో ఉన్న ఇక్కడ నుంచి మనం వెళ్ళేది డెస్టినేషన్ వచ్చేసి 13 కిలోమీటర్ అన్నమాట. ఈ వీడియో పూర్తిగా అయితే మాట్లాడుకుందాం ముందుకు వెళ్తూ. సో ఇక్కడితో నేనైతే వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. పార్ట్ 2 కోసం అయితే మీరైతే చూస్తూనే ఉండండి. నాగా ట్రావెలింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మీరైతే చూస్తూనే ఉండండి. పార్ట్ 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.